ఏపీ ప్రభుత్వం మరో ఉచిత హామీ పథకం ఇవ్వబోతుంది. అది రేపటి నుంచే అమలవుతుందని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు దేని గురించి ఆ పథకం? ఖచ్చితంగా ఈ నిర్ణయం వల్ల ఎవరైతే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చట్లేదు, ఇంకా కూడా ఒక్కటి కూడా ముందుకు రావట్లేదు, అసలు ఇస్తుందా లేదా అన్నీ మర్చిపోయారని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఏ ఒక్క హామీని కూడా మర్చిపోలేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా రాష్ట్రం అనేది ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఆయన ఒక్కొక్క హామీని తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ పరిపాలనలో అందరికి ప్రజలందరికీ కూడా ఉచితంగా డబ్బులు ఇచ్చారు, బటన్ నొక్కితే డబ్బులు ఇస్తామని చెప్పేసి అందరికీ ఆశ పెట్టేసి అందరికి అలవాటు చేశారు. సో ఆ విధంగా నష్టపోయింది. ప్రజలకు డబ్బులు వచ్చాయేమో కానీ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల కుప్పగా మారిపోయింది. అప్పులు చేసి డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చారు, ఏదో ఆయన ఇంకేదో చేసి రాష్ట్రం అభివృద్ధి అయితే చేయలేదు. సో ఆ విధంగా అప్పుల కుప్పగా మారింది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఇచ్చిన హామీలన్నీ కూడా తీసుకురావాలి, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు కావాలంటే డబ్బులు కావాలి, నిధులు ఉంటేనే హామీలు అమలు పరుస్తారు. సో వాళ్ళు ఏం చేశారు, వచ్చిన వెంటనే చేయకుండా ఒక్కొక్కటిగా తీసుకొస్తూ రాష్ట్రం కొంచెం కొంచెం పుంజుకుంటుంది. ఉన్న అప్పులన్నీ కూడా ఒకవైపు అప్పులు కట్టాలి, ఇంకోవైపు మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కాబట్టి అక్కడ అవి కడుతూ ఇక్కడ హామీలు ఇస్తూ ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇంకొక నిర్ణయం తీసుకున్నారు, మరొక పథకాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తారు. అది కూడా రేపటి నుంచే. ఆగస్టు 7 అంటే అందరికీ తెలిసిందే జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం అన్నమాట. సో రేపటి నుంచి ఈ యొక్క పథకం అనేది అమల్లోకి వస్తుంది. సో మరి ఏం పథకం అంటే ఖచ్చితంగా చేనేత కార్మికులు నేతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందే విధంగా ఈ యొక్క పథకం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ, అదేవిధంగా పవర్ లూమ్స్కి 500 యూనిట్ల వరకు పవర్ ఫ్రీగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికులకు ఏదైతే జిఎస్టీ ఉంటుందో ఆ జిఎస్టీ ఖర్చులు మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తుంది. సో ఈ పథకం వల్ల దాదాపు 93,000 మంది చేనేత కార్మిక కుటుంబాలకి లబ్ధి చేకూరుతుంది. సో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు మాకు చేనేత కార్మికులకు ఏదైనా మాకు సొల్యూషన్ చూపించండి, మాకు అంతగా ధరలు గిట్టుబాటు రావట్లేదు, మాకేమో లబ్ధి లేదు, మేమైతే కష్టపడుతున్నాం, మమ్మల్ని ఎవరైనా పట్టించుకోండి అనే విధంగా వాళ్ళు ఎప్పటి నుంచో కూడా వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు. సో మొత్తానికైతే ఇన్ని రోజులకైతే వాళ్ళ అంటే కన్నీళ్ళకు ఒక సొల్యూషన్ దొరికిందని చెప్పుకోవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఆదేశాలు స్ట్రిక్ట్గా జారీ చేశారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఏమున్నాయో అన్నీ కూడా తక్షణమే స్టార్ట్ చేయండి, రేపటి నుంచే ఈ పథకం అమల్లోకి రావాలి అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో ఈ పథకం ద్వారా దాదాపు 250 కోట్లకు పైగానే ఖర్చు అవుతుందని కూడా చెప్పారు. అంటే 150 నుంచి 250 కోట్ల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మరి ఏదేమైనప్పటికీ 200 యూనిట్ల కరెంటు, 500 యూనిట్లు ఏది చెప్పారో హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్, సో ఈ టార్గెట్ని దాటి కొంచెం ఇంకా ఎక్కువ కరెంటు కాలితే ఇంకా ఆ పై వీళ్ళు కట్టుకోవాలి, అది కూడా రాయితీ విషయంలో ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క మరొక పథకాన్ని అయితే ప్రభుత్వం అమలులోకి తీసుకొస్తుంది. 93,000 కుటుంబాలకు లబ్ధి అంటే మామూలు విషయం కాదు. సో ఇది చూసైనా ఎవరైతే పథకాలు ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా నోటి మీద వేలు వేసుకున్నటువంటి పరిస్థితి అయితే వచ్చింది.